హే గైస్ నమస్తే అందరికీ. అండ్ ప్రీవియస్‌గా నేనైతే కొన్ని టెలిగ్రామ్ బాట్స్ అయితే చెప్పాను కదా! వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను బిజీగా ఉండడం వల్ల కొన్ని బాట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వలేను. వీడియోస్ అయితే చేయలేకపోయాను. కాకపోతే నేనైతే టెలిగ్రామ్‌లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అయ్యి ఉంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ తెలిసుంటుంది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి క్యాటిజన్‌కి సంబంధించిన అప్డేటు. దాని విత్‌డ్రాల్ వీడియోలో అయితే నేనైతే చేయలేను. నేనైతే విత్‌డ్రా అయితే ఆల్రెడీ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 18 టోకెన్స్ అయితే వచ్చినాయి. ప్రెజెంట్ వాల్యూ వచ్చేసరికి $12 అయితే ఉంది. ఇక్కడనైతే మీరు చూసుకోవచ్చు. సో, మీరెంత ఎర్న్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆన్ చైన్ విత్‌డ్రాల్ ఇంకా ఉంది. కావాలంటే మీరు క్యాటిజన్‌లోకి వెళ్లి ఎయిర్‌డ్రాప్ ఆప్షన్‌లో క్లిక్ చేసి మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసరికి గేమ్‌కి సంబంధించిన అప్డేట్. నేను గేమ్‌కి సంబంధించిన వీడియో అయితే చేశాను. కానీ దాని సెల్లింగ్ ప్రాసెస్ అయితే చెప్పలేను. ఎందుకంటే టోకెన్స్ వచ్చేసరికి మనకు 688 వచ్చినాయి. అండ్ దాని గ్యాస్ ఫీస్ వచ్చేసరికి $1.58 సంథింగ్ అయితే ఉంది. సో, గ్యాస్ ఫీస్ ఎక్కువుంది. టోకెన్ వాల్యూ తక్కువుంది కాబట్టి నేనైతే ఆ టోకెన్స్ క్లెయిమ్ చేసుకోలేను. సెల్ అయితే చేయలేను. క్లెయిమ్ చేసుకుంటే మనకే రివర్స్ డబ్బులు బొక్క అయితాయి అని చెప్పేసి నేనైతే అప్డేట్ అయితే ఇవ్వలేను. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కొన్ని గేమ్స్‌లలో అంటే కొన్ని టెలిగ్రామ్ బాట్స్‌లలో చిన్న చిన్న చేంజెస్ అయితే జరిగినాయి. ఆ చేంజెస్ అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకు కలెక్షన్ అంటైతే ఉంది. సో, కలెక్షన్ అంటూలో అయితే మంచి చేంజెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు ఆ చేంజెస్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నాకు 10,000 ఎనర్జీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్‌గా 5,000 ఎనర్జీ పాయింట్స్ అయితే ఉండే. సో, ఇవి ఏ విధంగా బూస్ట్ చేసుకోవాలంటే పైన మనకి ఇక్కడ ట్యాప్స్ అయితే మనం చేస్తే మనకు బూస్ట్ పాయింట్స్ అయితే యాడ్ అయ్యేటియి. అప్పుడు ఆ పాయింట్స్‌కి అయితే వాల్యూ లేదు. ప్రెజెంట్ అయితే ఇటు వాల్యూ అయితే వచ్చింది. వీటిని బూస్ట్ పాయింట్స్ అంటారు. ఇక్కడ క్లిక్ చేయండి బూస్ట్ మీద. సో, సేమ్ హామ్‌స్టార్‌లో అందులో ఇందులో మనమైతే లెవెల్ అప్ చేసినాం కదా! అదే విధంగా లెవెల్ అప్ చేయాలి. కాకపోతే ఇందులో కొంచెం చేంజ్ ఏంది అంటే ప్రతి ఒక్కటి లెవెల్ 3 ఉంటేనే ఇంకొకటి లెవెల్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మల్టీ ట్యాప్ లెవెల్ 2 ఉండి మిగతాన్ని లెవెల్ 1 ఉన్నాయంటే మళ్ళీ మల్టీ ట్యాప్ లెవెల్ 3 చేయరాదు. ఇవన్నీ లెవెల్ 2లోకి వస్తాయి. మళ్ళీ మల్టీ ట్యాప్ లెవెల్ 3కి చేస్తది. సో, ఇందులో కొంచెం చేంజ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు మల్టీ ట్యాప్ ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే ఎనర్జీ రికవరీ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. మ్యాక్స్ ఎనర్జీ వచ్చేసరికి ప్రీవియస్‌గా 5,000 ఉండే నేను 10,000కి అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. మనం లెవెల్ 6 దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. దాన్నైతే క్లియర్‌గా కనబడుతుంది. మీరైతే చూసి బూస్ట్ అయితే చేసుకోండి. మీ లెవెల్స్ గాని, మీ మల్టీ ట్యాప్ గాని. ఇదొక అప్డేట్. అండ్ అలాగే ఇక్కడ మనకు టాస్క్‌లో డైలీ చెక్ ఇన్ ఆప్షన్ వచ్చింది. అండ్ నేను ప్రీవియస్‌గా కూడా చెప్పాను. డైలీ చెక్ ఇన్ అయితే చేయండి. జెమ్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఎన్ని ఎక్కువ జెమ్స్ కలెక్ట్ చేస్తే అంత బెటర్ మాకు. సో, నేనైతే జెమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. టోటల్ వచ్చేసరికి 4,450 జెమ్స్ అయితే నేను కలెక్ట్ అయితే చేసుకున్నాను. సో, మీరు కూడా కలెక్ట్ చేసుకోండి. అలాగే ఇందులో ఆటో ట్యాపింగ్ కూడా ఉంది. ఇక నేనైతే ఆటో ట్యాపింగ్ క్లెయిమ్ చేసుకుంటున్నాను. సో, ఆటో ట్యాపింగ్ కూడా మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ బాట్ వచ్చేసరికి మనకు డక్ చైన్. డక్ చైన్‌కి సంబంధించిన కూడా కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. అందులో టెస్ట్ నెట్ కూడా వచ్చింది. సో, ఇక్కడ డక్ చైన్ బాట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ప్రీవియస్‌గానైతే ఈ విధంగా రాలేదు. ప్రీవియస్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉండే. ప్రెజెంట్ వీళ్ళ టెస్ట్ నెట్ అయితే లైవ్ అయింది. టెస్ట్ అండ్ ఆప్షన్‌లోకి అయితే రండి. టెస్ట్ అండ్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉంది కదా! ఫస్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ బాట్ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ దానికి పర్మిషన్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు మీ వాలెట్ కనెక్ట్ చేసి సెండ్ మీ టోన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది టెస్ట్ నెట్ టోన్ రియల్ టోన్ కాదు. ఆయనతో వాల్యూ ఉందని చెప్పేసి దీన్ని సెల్ చేస్తాను అనుకోకండి. జస్ట్ ఇవి టెస్ట్ నెట్ టోన్ ఎవ్రీ 24 అవర్స్‌కి మనకు కొంచెం టోన్ అయితే ఇస్తారు. ఇక్కడ రివార్డ్స్‌లో చూసుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ అయితే క్లెయిమ్ అయితే చేశాను. సో, టెస్ట్ నెట్ టోన్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మింటింగ్ ఆప్షన్స్. నేనైతే 2 టైమ్స్ అయితే మింట్ చేశాను. ప్రెజెంట్ 2 ఎన్ఎఫ్‌టీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ డీటెయిల్స్‌లోకి వెళ్తే మనకిక్కడ ఎన్ఎఫ్‌టీస్ అయితే ఉంటాయి. మనం ఎన్ని ఎక్కువ ఎన్ఎఫ్‌టీస్ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ మనకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు. ద మోర్ రివార్డ్స్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ డక్ చైన్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ నుంచి డక్ చైన్ నుంచి మనకు ఎక్కువ రివార్డ్స్ వస్తాయని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండు. సో, ఇక్కడ మీరు టెలిగ్రామ్ స్టార్స్‌తో కూడా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. నేనది రికమెండ్ చేయను. ఎందుకంటే అది ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్. మనం ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి ఈ మింట్స్ అయితే అక్యుములేట్ చేసుకొని మింట్ చేసి ఎన్ఎఫ్‌టీస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇంతవరకు 2 ఫ్రెండ్స్‌ని రిఫర్ చేశాను. మనం 5 ఫ్రెండ్స్‌ని రిఫర్ చేస్తే ఒక ఎన్ఎఫ్‌టీ మనకైతే వస్తుంది. సో, మీరైతే రిఫర్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ మింట్ విత్ టోన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది ఇక్కడ. సో, ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఎన్ఎఫ్‌టీ మింట్ అయిపోతది. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకైతే ఒక ఎన్ఎఫ్‌టీ అయితే మింట్ అయిపోయింది. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ఎఫ్‌టీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ నాకు 2 ఎన్ఎఫ్‌టీస్ అయితే ఉన్నాయి ప్రీవియస్‌గా. 1 ఉండే అండ్
సేమ్ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్‌టీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నాకిక్కడ 2 అని కనబడుతుంది గదా! ఇవి ఎన్ఎఫ్‌టీస్ నా దగ్గర 2 ఉన్నాయి. మీరు ఎంత ఎక్కువ ఎన్ఎఫ్‌టీస్ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ రివార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, దీనికోసం అయితే మనమైతే ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ అయితే మీరు మీ ఫ్రెండ్స్‌ని అయితే రిఫర్ అయితే జేసుకోండి. సో, ఇక్కడ క్విస్ట్ ఉంటాయి. నార్మల్‌గా నేను ప్రీవియస్ వీడియోలో అన్నీ చెప్పాను. క్విస్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు బాక్సెస్ కూడా ఉంటాయి. క్వాక్ బాక్సెస్ ఇన్వైట్ చేసినందుకు. ఆ క్వాక్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను మీకోసం ఒకటి. అది వేరు, ఇది వేరు. 2 సేమ్ కాదు. క్వాక్ పాయింట్స్ కూడా వస్తాయి మనకెక్కువ. నాకైతే 1100 డక్ పాయింట్స్ అయితే యాడ్ అయిపోతున్నాయి ఇక్కడ. సో, టెస్ట్ నెట్ లాంచ్ అయిన తర్వాత రిఫర్ చేసిన ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ కౌంట్ అయ్యారు. టెస్ట్ నెట్ కంటే ముందు రిఫర్ చేస్తే ఆ ఫ్రెండ్స్ అయితే కౌంట్ అయితే కాలేరు. సో, ఇప్పుడు ఎంతమందినైతే అంతమందినైతే రిఫర్ అయితే చేసేసుకోండి మీరు.